వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. న్యూ విజయోస్తు బ్యాచ్లో భాగంగా మనం ఈరోజు షెడ్యూల్ చూసుకున్నట్టయితే పిఐలోని ముఖ్యమైన టాపిక్ అయినటువంటి ఉపాధ్యాయ సాధికారతలో మనం చదువుతాం. ఈరోజు ముఖ్యంగా గమనించినట్టయితే ఇక్కడ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ పిఐ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చాలాసార్లు టెట్ రాసాం కదా, అందరూ కూడా కంటెంట్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెథడ్స్ కావచ్చు బాగా చదివింటారు. కానీ పిఐఈ అనేది మనకు ఓన్లీ డిఎస్సిలో వచ్చే టాపిక్ కాబట్టి ఈ టాపిక్ని కూడా మనం గ్రిప్లో ఉంచుకోగలిగితే మనం జాబ్ కాదు ర్యాంక్ అనేది కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంతో ప్రామాణికంగా ఈ నోట్స్ అనేది ప్రిపేర్ కావడం జరిగింది. ఈ నోట్స్ని మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా చేసేసుకొని వాట్సాప్లో షేర్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరి ప్రిపేర్ కావచ్చు. తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క డైలీ టెస్ట్ పైన సాయంత్రం 50 మార్కులకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఎంతమంది అయినా రాని, 100 మంది రాయని, 1000 మంది రాయని, వాళ్ళు మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మీరు తెలుసుకొని ఆ తర్వాత స్టేజ్లో మరింత అభివృద్ధి పరుచుకుంటూ చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో భాగంగా మీరు ఈరోజు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ సంఘాలు అంటే చదువుతారు. ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఆర్టికల్ 19, 20 గురించి చదువుతారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ సంఘాల ఆవశ్యకత గురించి చదువుకుంటారు. ఏ సంవత్సరంలో ఏ ఏ సంస్కరణలు జరిగాయి అనే అంశాలు చదువుకుంటారు. రికార్డులు, రిజిస్టర్లకు సంబంధించి వాటి యొక్క ఆవశ్యకత ఏమిటి, వాటి యొక్క అవసరం ఏమిటి, ఎందుకు మనం మెయింటైన్ చేయాలి, అవి ఎలా మెయింటైన్ చేయాలి, లాంటివన్నీ కూడా మనం చదువుకుంటాము. ఆ తర్వాత సమకాల భారతదేశంలో విద్యా భావనలు అనే అంశాన్ని మనం చదువుకుంటాం. ఇందులో ప్రజాస్వామ్య విద్య అంటే ఏమిటి, ప్రజాస్వామ్య విద్య యొక్క మౌలిక సూత్రాలైనటువంటి ప్రజాస్వామ్య, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం గురించి మనం చదువుకుంటాం. విద్యలో అసమానత్వం గల కారణాలు అనేటువంటి ముఖ్యమైన అంశాలు మనం చదువుకుంటాం. మహిళలు విద్యా సమానత్వం అనే అంశం గురించి చదువుకుంటాం. ఇంకా హన్స్ మెహతా కమిటీ గురించి చదువుకుంటాం. భక్త వాత్సల్యం కమిటీ గురించి చదువుకుంటాం. మహిళలు రాజ్యాంగ సమానత్వ అంశాలు ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1, 3, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 1 గురించి మనం చదువుకుంటాం. ఎస్సీ ఎస్టీల విద్యలో సమానత్వం గురించి మనం చదువుకుంటాం. మైనార్టీలు విద్యలో సమానత్వం అనే అంశం గురించి చదువుకుంటాం. విలువల విద్య, ఇక్కడ గతంలో విలువల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారని ఇవ్వడం జరిగింది, యాక్సియాలజీ అని పిలవడం జరుగుతుంది. విలువల యొక్క లక్షణాలు, విలువలు అనేవి అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, ఆపాదించబడేవి, సాపేక్షమైనవి లాంటి అంశాలు కూడా మనం చదువుకుంటాం. విలువల యొక్క వర్గీకరణ చదువుకుంటాము. ఇంకా నికోనియం ఎథిక్స్ సంబంధించి జనాభా విద్యకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చదువుకుంటాం. భారతదేశ జనాభా విద్యకు సంబంధించి ఇంకా ఏ అంశాలు మనం తీసుకొని వస్తున్నాం, కౌమార విద్య అంటే ఏమిటి, జీవన నైపుణ్యాలు అంటే ఏమిటి, విద్యా అర్థశాస్త్రంలో భాగంగా అర్థశాస్త్రం అంటే అర్థం ఏమిటి, అర్థశాస్త్రం అనేది సంపద శాస్త్రం అని చెప్పి ఆడమ్ స్మిత్ చెప్పారు. అయితే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్పారు, రాబిన్స్ ఏం చెప్పారు, షామిల్స్ ఏం చెప్పారు, అమర్త్య సేన్ ఏం చెప్పారు, లాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకొని విద్య అనేది ఒక పెట్టుబడి అనే అంశాన్ని ఎవరు చెప్పారు, ఈ విధంగా మన డెఫినేషన్స్ అన్ని కూడా చూసుకొని ఈరోజు సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది 150 మార్కులు రాయడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మరింత అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.